గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో మకర రాశిలో ఒక నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క స్వభావం, వారి లక్షణాలు, వారి జాతకం పైన ఒక వీడియో చేశాం. అయితే శ్రవణ నక్షత్ర జాతకులలో కొంతమంది శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు ఏ దైవారాధన చేయాలండి, ఎటువంటి దానాలను ఇవ్వాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీని ఇస్తాను. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడండి. అలాగే శ్రవణ నక్షత్రం అనేది మకర రాశికి సంబంధించినది కాబట్టి మకర రాశికి అధిపతి ఏమో శని భగవానుడు. కాబట్టి వీరిపైన చంద్రగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి కష్టాలు తగ్గాలి అన్నా, వారు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను సాధించాలన్నా సరే చంద్రగ్రహం యొక్క అనుగ్రహం, అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా కావాలి. కావున శ్రవణ నక్షత్ర జాతకులు అందరూ కూడా క్రమం తప్పకుండా వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం నాడు ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే చంద్ర బీజ మంత్రాన్ని సోమవారం 11 సార్లు పఠించాలండి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతీ అమ్మవారండి. కావున శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా పార్వతీదేవిని ఎక్కువగా ఆరాధన చేయాలి. సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఆలయానికి వెళ్ళటం, శివాలయాన్ని సందర్శించటం వల్ల పుణ్యఫలం అనేది లభిస్తుందండి. అయితే శ్రవణ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళినా సరే పూలు, పండ్లు, పలహారాలు తీసుకువెళ్ళినా వెళ్ళకపోయినా సరే వాటన్నిటిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ కొబ్బరికాయను మాత్రం మర్చిపోవద్దు. ఎందువలన అంటే దేవాలయంలో కొబ్బరికాయను కొట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి మొక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి జాతక దోష నివారణ కోసం ఎప్పుడు మీరు శివాలయానికి వెళ్ళినా సరే తప్పకుండా కొబ్బరికాయను మాత్రం తీసుకువెళ్ళండి. అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం కనుక శ్రవణ నక్షత్ర జాతకుల పైన ఉంటే సక్సెస్ని త్వరగా సాధించగలుగుతారండి. చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు కనుక అనుకూలంగా లేడనుకోండి, మీ మనసు గజిబిజిగా ఉంటుంది. మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. కాబట్టి చంద్రానుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు అవసరం అండి. కావున శ్రవణ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత ధూపదీప నైవేద్యాలతో చంద్రుణ్ణి పూజించాలి. అంటే మీ ఇంటి ఆవరణలో కానీ లేదా మీ ఇంటి డాబా పైన కానీ పైకప్పు పైన కానీ మీ చేతులతో మీరే చేసిన పాయసాన్ని చంద్రునికి సమర్పించాలి. పాలు, పంచదార, తెల్లని బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రుడికి నివేదించి, అంటే పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత అండి, ఆ చంద్రకిరణాలన్నీ కూడా ఆ ప్రసాదం పైన పడిన తర్వాత మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే మన ప్రామాణిక జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహానికి ఇంకొక అధిష్టాన దైవం వరుణుడండి. కావున సోమవారం నాడు ఓం రుద్రాయ నమః, ఓం శివాయ నమఃతో పాటుగా ఓం వరుణాయ నమః అనే వరుణ మంత్రాన్ని 108 సార్లు పఠించటానికి ప్రయత్నించండి. ఇవేమీ కూడా ఖర్చుతో కూడుకున్నవి కావండి. భక్తి శ్రద్ధలతో కనుక మీరు పఠించినట్లయితే జాతక దోషాలు తొలగిపోవటమే కాకుండా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. జీవితంలో సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే కొంతమంది శ్రవణ నక్షత్ర జాతకులు మేము వేటిని దానంగా ఇవ్వాలండి అని అడుగుతున్నారు. చంద్రునికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వవచ్చండి. శుభతిథి ఉన్న సోమవారాలలో పంచాంగం చూసుకుని ఒక తెల్లటి వస్త్రం పైన తెల్లటి బియ్యాన్ని, ముత్యాలను, ఆవు నెయ్యని కానీ గేదె నెయ్యను కానీ అర్చక స్వాములకి దానం చేయటం లేదా పేదవారికి కనుక దానంగా చేసినట్లయితే చంద్రగ్రహ ప్రభావం అనేది పెరగటంతో పాటుగా జీవితంలో సమస్యలు అనేవి తగ్గుతాయండి. ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు శివారాధన ఎక్కువగా చేయటం, పార్వతీ పరమేశ్వరులను ఎక్కువగా పూజించటం, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆరాధన చేయాలండి. తరచుగా తిరుపతి వెళ్ళటం లేదా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళటం వల్ల కూడా దైవానుగ్రహం అనేది పెరుగుతుంది, దైవ బలం అనేది పెరుగుతుంది.
అలాగే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ మీ ఇంట్లో కనుక శ్రవణ నక్షత్ర జాతకులు ఉన్నట్లయితే వారి పేరు మీద ఎప్పుడూ కూడా అప్పు తీసుకోవద్దు. అప్పు ఇవ్వండే తప్ప అప్పు తీసుకోవద్దు. ఎందుకంటే తీరటం చాలా కష్టం అవుతుందండి. ఒకవేళ నమ్మకం లేకపోతే అప్పు తీసుకుని చూడండి, అది తీరటానికి చాలా సమయం పడుతుంది. అంటే నా ఉద్దేశం వీరు దురదృష్టవంతులని కాదండి. శ్రవణ నక్షత్రం అనేది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. వీరు అదృష్టవంతులే. వీరికి దైవానుగ్రహం అనేది ఎక్కువగానే ఉంటుంది, తెలివితేటలు అనేవి ఎక్కువగానే ఉంటుంది. కానీ వీరి పేరు మీద అప్పు తీసుకోవటం అనేది అచ్చు రాదండి. అలాగే ఈ శ్రవణ నక్షత్రం అనేది మకర రాశికి సంబంధించినది కాబట్టి మకర రాశికి అధిపతి ఏమో శని భగవానుడండి. శని భగవానుడు యొక్క ఆశీస్సులు కూడా తప్పకుండా వీరిపైన ఉండాలి, లేదంటే పనులన్నిటిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, శనివారం నాడు ఎవరు ఏమిచ్చినా సరే ఉచితంగా స్వీకరించవద్దు. బదులుగా ఏమైనా ఇచ్చి తీసుకోండే తప్ప మెయిన్గా ఐరన్ వస్తువులు కానీ, నల్లటి వస్త్రాలు కానీ, తోలు వస్తువులు కానీ, శని భగవానుడికి సంబంధించిన ఏ వస్తువుని కూడా మీరు ఉచితంగా తీసుకోవద్దు. బదులుగా ₹1 ఇచ్చైనా తీసుకోండి తప్ప ఉచితంగా స్వీకరించవద్దండి. మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నట్లయితే శనివారం నాడు నల్లటి దుప్పట్లను దానంగా ఇవ్వటం, తోలు వస్త్రాలను దానంగా ఇవ్వటం, చేతికి ముత్యాన్ని ధరించటం, సోమవారం నాడు తెల్లటి బియ్యాన్ని, ముత్యాన్ని కనుక దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలు పోతాయండి. ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 6, 8, 9 అండి. ఈ 3 సంఖ్యలు కూడా బాగా కలిసి వస్తాయి. అలానే శనివారం, సోమవారం ఈ 2 వారాలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఆ రోజున వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే వీరికి నీలం, ముదురు రంగులు బాగా కలిసి వస్తాయండి. ఆ రంగు వస్త్రాలను ధరించినప్పుడు శుభం కలుగుతుంది. అంతేకాకుండా మానసికంగా కూడా బలంగా ఉండగలుగుతారు. చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి వైట్ అండ్ వైట్ కూడా బాగా కలిసి వస్తుందండి. ఈ నక్షత్ర జాతకులకు శని, శుక్ర, బుధ దశలు బాగా యోగిస్తాయి. అయితే చాలామందికి రుద్రాక్ష యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియదండి. ఒకవేళ మీరు ఆడవారైనా మగవారైనా సరే మీ జాతక రుద్రాక్ష కనుక మీ ఒంటి పైన ఉన్నట్లయితే, మెడలో లేకపోయినా మీ ఒంటి పైన కనుక ఉన్నట్లయితే, ఎవరైనా బయట వారు అక్కసుతో కానీ, కోపంతో కానీ, ద్వేషంతో కానీ, ఈర్షతో కానీ మీ పైన తంత్రయంత్ర ప్రయోగాలు చేసినా ఆ నెగిటివ్ ప్రభావం అనేది మీ పైన పడదండి, దిష్టి కూడా తగలదు. కాబట్టి శ్రవణ నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. అలాగే శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అంటే మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉంటాయో, పశుపక్షాదులు కానీ, క్రిమి కీటకాలు కానీ, జంతువులు కానీ, వాటి ఆహారాన్ని తీర్చటం, వాటి దప్పికను తీర్చటం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుందండి. అవన్నీ చిన్న పనులు అయినప్పటికీ కూడా జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యలు, కష్టాలన్నీ కూడా ఈ భూత బలి వలన లభించే పుణ్యకర్మతో అన్నీ కూడా పంచలైపోతాయండి. కాబట్టి మీ ఇంటి ఆవరణలో పశుపక్షాదులకు ఆహారాన్ని అందించటం కానీ, లేదా మీ ఇంటి పైకప్పు పైన పక్షులు తినటానికి ధాన్యాన్ని సమకూర్చటం కానీ, మట్టి పాత్రలో నీటిని ఉంచటం కానీ చేయటం వల్ల పుణ్యఫలం అనేది లభిస్తుందండి. అలాగే ఏ ఇంట్లో అయితే శ్రవణ నక్షత్ర జాతకులు ఉంటారో ఆ ఇంట్లో నందివర్ధన పూల చెట్టును నాటండి. మీ చేతులతో మీరే నాటితే ఇంకా మంచి జరుగుతుంది. నందివర్ధన పూలు అనేవి తెల్లగా ఉంటాయండి. ఆ పూలను ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం నాడు శివుడికి సమర్పించండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, శ్రవణ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవాలి, వారి వివాహ పొంతన అనేది ఏ నక్షత్ర జాతకులతో సెట్ అవుతుందో ఒక క్లియర్ వీడియో చేశామండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.